వృందావనానికి దగ్గరలో సుదమ్మ అనే పేద వృద్ధ మహిళ ఉండేది. ఆమెకు బంగారం లేదు, భూమీ లేదు, తినడానికి సరిపడా అన్నం కూడా లేదు. కాని ఆమె దగ్గర ఉన్నది ఒక్కటే, శుద్ధమైన భక్తి. ప్రతిరోజూ ఆమె తులసి ఆకులు కోసి శ్రీకృష్ణునికి మనస్ఫూర్తిగా ప్రార్థించేది. ఒకరోజు చిన్న పిల్లవాడి రూపంలో కృష్ణుడు ఆమె ముందుకు వచ్చాడు. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తావా? సుదమ్మ గుండె కరిగిపోయింది. ఆమె గుడిసెలో అన్నం లేదు, పాలు లేదు, స్వీట్లు కూడా లేవు. వణికే చేతులతో ఆమె ఒక్క తులసి ఆకు కృష్ణుడికి ఇచ్చి ఇలా చెప్పింది, కృష్ణ, నా దగ్గర ఉన్నదంతా ఇదే. కృష్ణులు మృదువుగా నవ్వాడు. ఆ తులసి ఆకును నోట్లో పెట్టుకున్న క్షణంలోనే వైకుంఠం కంపించింది. అమ్మవారు లక్ష్మీదేవి వెంటనే వచ్చి అడిగింది, ప్రభూ, ఇంత చిన్న అర్పణను ఎందుకు స్వీకరిస్తున్నారు? అప్పుడు కృష్ణుడన్నాడు, లక్ష్మీ, ఈ ఒక్క తులసి ఆకులో పవిత్రమైన ప్రేమ ఉంది. అది ప్రపంచంలోని అన్ని బంగారాలకన్నా భారమైనది. మరుసటి ఉదయం సుదమ్మ మేల్కొన్నప్పుడు ఆమెకు ధనం రాలేదు, కాని శాంతి, ఆరోగ్యం, తృప్తి లభించాయి. నీతి: దేవుడు మనం ఏమిచ్చామో చూడడు, ఎంత ప్రేమతో ఇచ్చామో చూస్తాడు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.